సో గుడ్ మార్నింగ్ మాయా మాయా కాదు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు ఇజ్జత్ పోతుంది కదా ఇప్పుడు వాడు చెప్పుకుంటా సో గుడ్ మార్నింగ్ మా మాయ రిపోర్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సో ముచ్చటేంద్రా అంటే ఇంకా మా దోస్తులతో కలిసి ఫలక్నామా కాళికామాత టెంపుల్ కోదామని అనుకుంటుండే ఆ లేట్ కమర్ సంతోష్ ఉంటాడు అనమాట మా దోస్తు ఇంకా ఎప్పుడు ఇంట్లో పోయినా లేటే కాడు మొత్తం లేట్ అని పేరే లేట్ కమర్ సంతోష్ అయ్యా నీకు దండం పెడతా మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు ఇంకా మళ్ళాడు చలోరాబాయ్ మళ్ళీ పోదామంటే సరేరాబాయ్ నువ్వు ఫ్రెష్ అయితే 1 అవుతుంది ఇంకా నువ్వు వచ్చినప్పుడు చూద్దాం ఒకవేళ పోయేడుంటే మాత్రం పోదాం లేదా లైట్ అని చెప్పి అట్లా ఫిక్స్ అయినా సో ఇంకా మా ఇంట్లో ఎవరు లేరనమాట వంటలు చేద్దాం అనుకున్నాం మనతో వంటలు రావు ఇంకా రాత్రి కూడా ఇంకో మ్యాంగో తిన్నా జస్ట్ మ్యాంగో తిని అట్లనే స్లీప్ వేసిన ఇంకా మా దోస్త్ గాని ఫోన్ చేసిన అరే మామ మా ఇంట్లో ఎవరు లేరు దా మరి ఏమని తెచ్చుకొని వండుకుందాం నైట్ అవుట్ చేద్దామంటే టెన్షన్ పడకు పొద్దుగాల కిలో మటన్ తీసుకొస్తా మంచిగా జబర్దస్త్ వండిపిస్తా మమ్మీతోటి ఎగ్దమ్ ఇద్దాం గట్టిగా అని చెప్పిండు ఇక ఫస్ట్ లంచ్ అయితే తినేస్తా ఆడ లంచ్ తర్వాత ఇంకా చూడాలి ఎక్కడ అనేది అండ్ ఇంకోటి మా తమ్ముడు వాళ్ళ గణేషన్ బుక్ చేయడానికి పోవాలన్నమాట సో అది కూడా పోయి ఆడ చూద్దాం ఎట్లుంటుందో శివరంపల్లి పోదాం అని అన్నారు సో తిన్న తర్వాత ఇంకా టెంపుల్ కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత అప్పుడు ఇంకా ఫలక్నామా అంటున్నారు మా తమ్ముడు గారికి టికెట్ దాకా పోయి ఒక గంటలు వస్తా అన్నాడు అప్పటిలోపు మనం పోయి మంచిగా ఎగ్దమ్ మటన్ తలిగించేసి చలో మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియోని మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందుంది ముసల పండుగ ప్రతి ఒక్క పండుగలు అన్ని కవర్ చేస్తా చలో మరి ఇంకా పోదాం మంచిగా తలిగిద్దాం ఎట్లా అంటే ఇంకో మనం అక్వేరియం తెచ్చినాము ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా అక్వేరియం తీసుకున్నాం కదా కానీ ఇది మెయింటెనెన్స్ ఫుల్ దమ్ము కానీ ఇష్టంతో చేయాలి ఏదైనా సరే ఎప్పుడైతే వాష్ చేస్తున్నా అక్వేరియం ని చాలా ఇష్టంగా చేస్తా అనమాట తొందరగా అయిపోతుంది సో మీరు కూడా ఏదైనా వర్క్ చేయాలనుకుంటే దాన్ని ఇష్టంగా చేయండి 100% మీరు సక్సెస్ అవుతారు జపాకోసం సంకాశం కాస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగనం ప్రణతో దేవాగ్నం మీ ఇంట్లో ఎవరు లేకపోతే లాక్ వేసిన తర్వాత కీస్ ఎడ పెడతారో కామెంట్ చేయరు అందరికి ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది ఇంట్లో ఎవరు వేసిన తాళము ఆడ పెడతాం అనమాట సో మా ఇంట్లో కూడా ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది అది ఎవరికి చెప్పా కానీ బోనాలు వస్తున్నాయి భయ్ నిజంగా మెంటల్ ఉంటాయి బోనాలు ఇక్కడ ఓల్డ్ సిటీలో అరే మన బండి ఏడు బయట పెట్టినాం బ్లాగ్లో చేస్తున్నాం హాయ్ అబ్బు హాయ్ మొత్తం మాలలు ఉంటాడు డై విత్ మై డై వై ఆర్ యు యువర్ మదర్ అమ్మ ఏదో ఒకటి మర్చిపోతాం రా బాయ్ ఈ బ్లాగ్ చక్కర్లో పడి బ్యాగ్ మర్చిపోయినా వచ్చిండ్రా హీరో వచ్చిండు దా చదువుకుంటుండు రేవాన్ శిఖరా ఏం చదువుకున్నావు రైమ్స్ చెప్పు సరే పోనీ 7 టేబుల్ చెప్పు 7 టేబుల్ సరే నేను చెప్తా ఆగు చెప్పు 7 1 చెప్పు 7 1 7 2 రాదా స్కూల్ వాళ్ళు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది ఏమంటున్నా నేను 7 అడిగిన 11 కాదు రాదా బాయ్ సో మనం తీసేస్తున్నాం కవాసాకి Z90 అంటే ఒకప్పుడు కవాసాకిలా ఉండే దీన్ని మాడిఫై చేయించి యాక్టివా చేయించిన ఇంకో ఊకి అడుగుతుంటారు కదా మా ఇల్లు ఏదని క్లియర్గా చూపిస్తా ఆగురి ఆడ ఫస్ట్ పోర్షన్ మాది సో ఇంకా మా పాతిల్లు కూడా చూపిస్తా అలా నమస్తే అందరికి నమస్తేలు చెప్పి చేయాలంతా టైట్ అయిపోతున్నాయి ఇదే మా పాతిల్లు మనీష్ వచ్చింది పట్టింది దా మమ్మీ చాకీ తెచ్చిన కావాలా చాకీ కావాలా చెప్పు కావాలా వద్దా అమ్మా పట్టి వచ్చింది దాదా అమ్మా కరుస్తుంది నన్ను అమ్మా కరుస్తుంది మనీష్ డాడీ రాడా అమ్మా ఇదే టైం పాస్ డైలీ ఇట్లా పెట్టు ఇట్లా మంచిగా ఇట్లా మమ్మీ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చలో రెడీ అయిపోయింది ఫుడ్ మనకి చూపిస్తా గురి మన షర్ట్ వేసుకోపో ఇది వీడియో అర్థమైందా వీడియో కాడ మాట్లాడు
ఇవాళ ఎక్కడ లేదు అంకుల్, ఇంట్లోనే. మా ఇంట్లో కూడా పోలేరు, ఇంట్లో గమ్మున తిని పడుకోవాలి. చిన్నకూర తెప్పించినామమ్మ నాకోసం. మీరు ఎట్లా తింటారు ఏదో నామకే వస్తే ఇంకా నాకోసం తెప్పించినాం. అదే ప్యార్ మొబ్బల్ తోటి ఇంకా థమ్స్అప్ నిమ్మకాయ ఉల్లిగడ్డలు తెప్పిస్తాం అనుకో. నిమ్మకాయ విండి తగిన అనుకో సుబ్బడుస్తుంటుంది. నిమ్మకాయ తెప్పిరా. అబ్బా భలే ఉందండి. అబ్బా సూపర్గా ఉందండి. మీరు కూడా యాటలు తెచ్చుకొని తొందరగా. బోనాలకు ప్రైస్ ఎక్కువ అవుతుంది, మటన్ ఎక్కువ అవుతుంది రేటు. ఇప్పుడే తెచ్చుకొని పెంచుకొని ఇంట్లో ఎగ్దాం భర్పూర్ అయిపోయినాయి. దామమ్మా రౌడీసమా రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఎవరుకుంటున్నారు? మరి కిందికి చూపిస్తాం మరి. హాయ్ మంచిగా, థ్యాంక్ యూ ఫర్ యువర్ లంచ్. ఇప్పుడు నెక్స్ట్ మా ఇంట్లో ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. చలో నేను పోతున్నా అబ్బాస్కి పోయి ఆడుకొని చేస్తే క్రికెట్ ఆడేసి వస్తా. దర్శనం నేను చెప్పేసిన ఆల్రెడీ. సంతోష్ అండర్ గ్రౌండ్ ఉంటావా? అరే మొత్తం బొట్టేంద్ర ఎట్లా పెట్టుకున్నాడు. మంచిగా ఉంది. ఏడును చెప్పినావా అంటే ఎప్పటి నుంచి చెప్తున్నా వస్తున్నా ఇంకొస్తున్నా అని. వచ్చి నిలబడ్డాక మళ్ళా వస్తున్నా అంటే ఏం సార్ జల్దీ రారా బాయ్. చంద్రాంగుంటా గావపోతురా సన్ని. తులం బంగారం ఇస్తే పోతురాజ్ మజాకేంది మజాక్. అన్ని అబద్ధాలు చెప్పుకుంటే డైలీ టైం పాస్ చేసుకుంటే నన్ను పిచ్చోని చెయ్యి. నడు ఏడు పోదామా? గ్రౌండ్ లో నండి, ఒక 2 నిమిషాలు గ్రౌండ్ లో బ్లాగ్ వీడియో యూట్యూబ్ లకి. మనం ఏడిపోతున్నాం ఇప్పుడు. గణేష్ బుక్ చేయనికే కాదు అబ్బాస్ ఫస్ట్ 1 మ్యాచ్ ఆడి వెళ్ళిపోదాం. లండన్ ఉన్నాడు 1 మ్యాచ్ ఆడతా అంటే నువ్వు అన్నీ ఉండే. నాకు అర్థం కాలేదు సార్. 1 మ్యాచ్ ఆడతా అంటే నువ్వు అన్నీ ఉండే. స్టేడియం గ్రౌండ్ దిగ్గుబాయ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చెప్పిందాం అందరికి మూడు లేకుంటే కబ్జాల్లో కూర్చున్నాం. తీసుకుని రిజిస్ట్రేషన్ మీదేమో సత్యబాబు అడుగున్నారు. సత్యబాబు సత్యే ఓనర్ కూడా అడగొచ్చు చెట్కింద రారా. ఆయనకు అర్థమైంది వీడియో తీస్తున్నాను. కరా ఇది మన పాతిల్లు అనమాట. మా లడ్డాన రెడీ అవుతుందంట. నేను గణేష్లో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినా మా పాతింటికి. ఇప్పుడు మనం ఏడికి వచ్చినామంటే జిఎస్కే ఆర్ట్స్ గణేష్ సింగ్ కళాకార్. సో హైదరాబాద్ సికింద్రాబాద్ లో చాలా మంది వినాయకులను తయారు చేస్తారు. కానీ ఇందులో స్పెషల్ ఏముంటుందంటే ఇంత పెద్ద పెద్ద వినాయకులు ఆల్మోస్ట్ 26 feet చేస్తారు వీళ్ళు. ఒక 25-26 feet ఉంటుంది. కానీ ఫేస్ పైన ఉన్న అట్రాక్షన్ ఏ కళాకారు దగ్గర రాదు. అంత బాగుంటుంది ఈ గణేషునికి అట్రాక్షన్. సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 years అయింది అలా 25 years ప్లస్ కదా, 25 ఏళ్ళు అయిపోయింది. ఒక 25 years నుంచి అయితే మనం వీళ్ళ దగ్గరనే తీసుకుంటున్నాం వినాయకుడు. సో ఇదేంటంటే లాస్ట్ ఇయర్ మోడల్ అనమాట. ఈసారి కొత్త మోడల్ చేసినారు వీళ్ళు, బంబోలే రూపంలో ఈసారి అయితే చేసినారు. అది దూల్పేటలో ఉంది. సో అది కూడా అది చూడడానికి బుక్ చేయడానికి నెక్స్ట్ వీక్ వెళ్తున్నాం అనమాట. సో వచ్చే సండే టీమ్ మీటింగ్ పెట్టుకొని దూల్పేట పోయి ఇంకా మనం అయితే గణేష్ ని ఫైనల్లీ మాట్లాడేసి వస్తాము. ఇక్కడ చాలా మంచి మంచి వినాయకులు కూడా చేస్తున్నారు బై. చాలా డిఫరెంట్ యూనిక్ గణేషులను తయారు చేస్తున్నారు. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ విశాల్ భాయ్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వచ్చి ఇంకా మాయ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఈ వీడియో చూపిరాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం వచ్చిన పని ఏంది, మా తమ్ముని వాళ్ళ గణేష్ని బుక్ చేద్దామని ఇంకో ఫోన్లో ఒకటే కొడుతురాళ్ళు. సో అడిగి పోవాలి. విఘ్నేశ్వర భగవాన్ అరే నువ్వు దిగకరా మళ్ళీ అట్లనే తీస్తున్నావు. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బెస్ట్ ఫ్రెండ్ అందరు మనోని గిట్ట ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. 3 తులాలు చేయని ఉన్నాడు మావాడు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇది అనుకుంటారు ఈ మోడల్లో ఏదైనా ఒక వినాయకుడిని. ఇక్కడ కూడా క్రేజీ ఉన్నాయి పోయి వినాయకుళ్ళు. శివరంపల్లి అంట ఇది. ఇంకా అక్కడ పీస్ జబర్దస్త్ చూపిస్తావురి. ఈ పీస్ క్రేజీ ఉంది. कौन सा है गोल्डन नाम क्या है इसका? तेरे को भी नहीं मालूम?
सेट का नाम क्या है? सनी भाई आई शॉर्ट्स आ जाओ, आई शॉर्ट्स पे आ जाओ, बुक कर लो. अच्छा गणेश है यहाँ पे, एकदम జబర్దస్త్ ఉన్నాయి भाई, యూనిక్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫేస్ అట్రాక్షన్స్ కూడా చాలా బాగా ఇచ్చినారు. ఏమైంది ఏది ఫస్ట్ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మా ఇంట్లో చికెన్ తెచ్చుకున్నాము, మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మన షెఫ్ వచ్చేసి ద వన్ అండ్ ఓన్లీ ద సన్నీ టమాటే. ఏమాడు జబడా చేస్తాడు, చూద్దాం ఏం చేస్తాడు ఈసారి. పొయ్యి మీద అయితే వేసిండు మంచిగా. ఏందమ్మా పేస్టా, ఉల్లిగడ్డ పేస్టా? ఏంది చికెన్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? తిన్నాక చూస్తా కానీ, అంటే ఏం చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫ్రై చేస్తున్నావు అంటూ లెక్క. ప్రస్తుతానికి అయితే మసులుతుంది. దిష్టి పెట్టకు మీరు గిట. అరే ఇప్పుడు ఏమంటావు, ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం ఈసారి మంచి స్క్రిప్ట్ రాసి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, చాటలు ఒకటి, డప్పులు ఒకటి, మర్ఫా 3 చాలంటున్నా. చిన్న చాటలు డప్పులు, మధ్యలో డప్పులు ఇరికించి ఫస్ట్ చిన్న వేద్దాం. పవర్ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది మన కానీ పవర్ఫుల్ కానీ అట్లా కొంచెం అంటే ఆయన దయా చేస్తున్నాం కానీ పెడదామంటున్నా. షార్పీలు అంగా అది ఏదో ఒకటి చూడరా పైన, నాకేం తెలుసు? తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను, నాకే తెలియదు. నాకు వచ్చినట్టు నేనే వేసుకుంటుండే. గుర్తుపెట్టుకుంటాం మనం. అందరు ఊరంతా తిరగచ్చులో పప్పు పకోడీ ఇంకోటి ఫ్రై చేసి పడేసి గట్టి కూర ఏం వండుతాడా? ఏమైందిరా గిట్లయినా మొత్తం? ఇక్కడ చూడు. ఏయ్ ఓఫో, మా ఇంట్లో చూస్తే పర్సన్ అయితే నీ కొడుకులు ఏం చేస్తారా ఇంట్లో అని. వద్దునా అరే ఏ ఒక చికెన్ వండుకుంటున్నాం మేము. మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుండు మావాడు సనిగాడు. మా కిలో నువ్వే తింటున్నావు అయ్యా. లజీజ్. ఏం తక్కువైంది తెలుసా? ఉప్పు తక్కువైంది లైట్గా, కొంచెం ఉప్పు చేసి అయితే 1 నంబర్. మంచిగా ఒక హోటల్ పెడదాం నా మాటిని. వచ్చి ఏమైనా మంచిగా హోటల్ సెటప్ చేద్దాం. ఎట్లుంది? ఫస్ట్ టైం వింటున్నా మీరు పెద్దోళ్ళు తినొద్దు చిన్నోళ్ళు తినొద్దు అనేది. సో మనం గిట్ట మంచిగా తినేసినాం ఎగ్దమ్ గట్టిగా. సో మంచిగా మీరు కూడా వీకెండ్స్ వల్ల చికెన్ మటన్ తెచ్చుకొని దబాయించి తలుగురి. మన ఫుడ్ అయితే వేసేది అంతా చూపిస్తాం. ఆకలి అవుతున్నట్టు నేను వచ్చేసినాయి ఎగ్దమ్ స్పీడ్లో. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో కంటెంట్ మీకు ఇంకా ముందుకు చాలా చూపిస్తా. సో పక్కా నన్నైతే సపోర్ట్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి. చలో మరి ఉంటా, గుడ్ నైట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.